హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్యాచులర్ స్పెషల్ బెస్ట్ చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ వచ్చేసి చాలా సింపుల్ అనమాట. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. బ్యాచిలర్స్ అనేసరికి ఎక్కువ టైం ఉండదు కదండి. ఆఫీస్కి వెళ్ళొచ్చో లేదా కాలేజీలకు వెళ్ళొచ్చో బయట పనికి వెళ్ళొచ్చో చాలా హడావిడిగా ఉంటుంది కదా. అందుకే సింపుల్గా ఈజీగా అయిపోయే చికెన్ కర్రీ అంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోవాలి, టేస్ట్ కూడా అద్భుతంగా ఉండాలి కదా. అందుకనే బ్యాచిలర్స్ స్పెషల్గా ఈరోజు నేను ఈ చికెన్ కర్రీ అనేది చేశాను. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తానండి. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. అల్లం వచ్చేసి ఒక 5 గ్రాముల వరకు వేసుకున్నాను. ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 10 ఎల్లుల్లిపాయ రబ్బలు అనేవి వేసుకున్నాను. 4 పచ్చిమిర్చి, అలాగే గసగసాలు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. టమాటా వచ్చేసి ఒక మీడియం సైజు టమాటా బాగా ఎర్రగా పండింది ఒకటి తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. కొత్తిమీర వచ్చేసి ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోండి. ఇలా వేసి మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేయండి. మీకు 5 గ్రాములు అనే కంటే కూడా అల్లము 2 పెద్ద పీసులు తీసుకొని 2 అంగుళాలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా పట్టేయండి. కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట ఇది. ఈ పేస్ట్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఉల్లిపాయలను కూడా పేస్ట్ కింద పట్టుకుందాం మనం. మీడియం సైజు ఉల్లిపాయలు వచ్చేసి ఒక 2 తీసుకున్నానండి. వీటిని ఇలాగ 4 పీసుల కింద కట్ చేసుకున్నాను. వీటిని మూత పెట్టేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోండి. ఇదిగోండి చూడండి ఇలా వస్తే సరిపోతుంది. దీన్ని కూడా ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాము. నేను తీసుకున్న కేజీ చికెన్కి వచ్చేసి ఇప్పుడు ఈ కొలతలు అనేవి చెప్తున్నాను. ఇప్పుడు కేజీ చికెన్ని నేను ముందుగానే ఉప్పు వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఈ సైజు ముక్కలను అయితే కొట్టించుకొచ్చామన్నమాట. ఇప్పుడు ఈ ఉప్పు వాటర్లో నుంచి తీసి వేరొక బౌల్లోకి వేసుకుందాము. ముందుగా పట్టి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని, అలాగే కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాము. ఇలా వేసేసి మీ దగ్గర గల్లులుప్పు ఉంటే గల్లులుప్పు అయినా వేసుకోవచ్చు, లేదా సాల్ట్ వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. కారం వచ్చేసి మీకు ఎంత కారం తింటారో చూసి వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ తినేవారైతే 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. లేదు ఇంకొంచెం తక్కువ తినేవారైతే హాఫ్ టీ స్పూన్ వరకు వేయండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా ఎక్కువే యాడ్ చేసాం కాబట్టి. పెరుగు వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను నేను. ఇలా వేసిన తర్వాత ఆయిల్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయాలన్నమాట. ముక్కకు పట్టేటట్టు ఈ మసాలా మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలి. మనకి బ్యాచిలర్స్ అంటే చాలా హడావిడిగా ఉంటుందండి. వాళ్ళు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయి వచ్చి హడావిడిగా వంట చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదా కాలేజీకి వెళ్ళి వచ్చి రూముల్లో ఉండి వంట చేసుకునేవారు ఉంటారు కదా. అటువంటి వారికి చాలా ఈజీగా ఒక పావు గంటలో ఈ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈజీగా ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకున్న ఈ చికెన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, 2 టీ స్పూన్లు సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత బిర్యానీ ఆకులు వచ్చేసి ఒక 3 వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. లవంగాలు వచ్చేసి ఒక 3, ఒక గుప్పెడు వరకు కరివేపాకు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత కరివేపాకులో ఉన్న చిటపట్లు ఆగే వరకు కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేయండి. ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. అంతవరకు కూడా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి. ఒక 10 నిమిషాలు అలా వదిలేసారంటే మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా కుక్ అయిపోయి చక్కగా మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. మనకి ముక్క కూడా చక్కగా కుక్ అవుతుందండి. మనం వేసిన పెరుగు, ఆయిల్, మసాలా అన్నీ కూడా ఈ ముక్కకు పట్టి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి వదిలేద్దాం. ఇప్పుడు చూడండి మనకి చికెన్ అనేది ఎలా రెడీ అయిందో. చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలి వాటర్ మొత్తం కూడా చక్కగా ఇంకిపోయిందనమాట. ఇలా మొత్తం కూడా మనకి ముక్క అనేది చక్కగా కుక్ అయిపోతుంది. ఇంకా కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వాలి అని అనుకుంటే మీ దగ్గర వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వచ్చేసి ఒక చిన్న గ్లాసుల వరకు యాడ్ చేయండి. మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు, ఒక చిన్న గ్లాసుల వరకు యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే మనకి చికెన్ కర్రీ అనేది దగ్గరికి వచ్చేసి చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి మూత తీసి చూసారా, వాటర్ మొత్తం కూడా బాయిల్ అయిపోయి మనకి కర్రీ అనేది ఇలా వస్తుంది గ్రేవీగా. ఇలా వచ్చిన తర్వాత ఇందులో గరం మసాలా వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి.
మీ దగ్గర గరం మసాలా లేకపోతే బయట చికెన్ మసాలా అనేది దొరుకుతుంది కదండి, ఆ చికెన్ మసాలా అయినా సరే 1 టీ స్పూన్ వరకు ఇందులో వేసుకోవచ్చు. ఇలా వేసేసిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వచ్చేసి ఒక పావు కప్పు వరకు ఇలా పైన గార్నిష్ చేసుకొని దింపి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే బ్యాచిలర్స్ స్పెషల్ బెస్ట్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నేను అంటాం కాదండి, తిన్నాక ప్రిపేర్ చేసుకున్నాక మీరే అంటారు బెస్ట్ కర్రీ అని. అంత రుచిగా ఉంటుంది. మనకు సింపుల్గా ఆయిల్ ఎక్కువ పట్టుకోకుండా ఈజీగా అయిపోతుంది అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.